అది సరే కానీ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక షార్ట్ వీడియో. సో మాల తీసిన నుంచి నేనైతే వీడియోలు పెట్టడం చాలా తక్కువైంది. ఎందుకంటే నాకైతే కొంచెం మాల తీసినామని చెప్పి కొంచెం బాధ, తర్వాత ఈ కొంచెం ఎక్కువైపోయి ఒక వారం అయింది అనమాట వీడియో పెట్టి. సో ఈ వీడియో ఎందుకోసం అంటే ఈ రోజు మన సన్నిధానంలో ఉండే స్వాములంతా ఈ రోజు ఇరుముడి అనమాట. ఆల్రెడీ బస్సు బయలుదేరుతుంది. ఈ రోజు 22 అనమాట. మామూలుగా నేను పోయే ఇరుముడి బస్సు అయితే నిన్నైతే బయలుదేరిపోయింది. మా సదామాంస్వామి అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినాడు. కాణిపాకం దాటిగానే వెళ్ళిపోయినారు. సో అట్లా వీడియో పెట్టినీకి నాకు ఎందుకో ఇష్టం రావడంలో. మీరు చూసిన వీడియో వచ్చేసి అది పాత వీడియో. సో నాకు సరే ఏం చేయబుద్ధి కాల, సరే కార్ వేసుకొని సరే ఇరుముడి కన్నా పోయి చూసి వద్దామని చెప్పేసి బయలుదేరినా. వెళ్దాము, వాళ్ళకి బాయ్ చెప్దాము. సో నాకైతే వాళ్ళకి పోకూడదు అనుకున్నా, కానీ ఎందుకో అదొక ఇదే అయిందనమాట. సరే వెళ్ళి గురుస్వాములు అందరికి బాయ్ చెప్పేసి ఫైనల్ టైము. తర్వాత ఒక వేరే సైడ్కి వెళ్ళాలని చెప్పినాడు మామ. అయితే ఏమేమి జరుగుతుందో నాకు తెలియదు. ఎక్కడికైనా వెళ్తే నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను అదనమాట. ఇంకా మొత్తానికి ఇందాక మీరు చూసింది మా బాలస్వామి ఇరుముడి కట్టేదనమాట. సో బస్సు అయితే వచ్చేసింది. మా గురుస్వాములు అయితే వచ్చి బస్సుకి అయితే పూజిస్తాంటారు, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడే అయ్యప్ప స్వామి పటం అయితే కట్టినారు. సో నేను పోయినంటే మాకు బాగా ఎక్స్పీరియన్స్గా అంతా అనిపించింది. వీళ్ళు చెప్తా అంటేనే నాకు ఒక విధంగా అనిపించింది. సో హారతి ఇచ్చేసి దిష్టి టెంకాయ ఇచ్చేసేసి సో ఇంకా మొత్తం టెంకాయ కొట్టేసి మా గురుస్వామి చూసుకోవచ్చు. సో ఒక గురుస్వామి ఇప్పుడు బయలుదేరుతారనమాట, ఇంకొక గురుస్వామి రేపు బయలుదేరుతాడు. అంటే ఇప్పటికి బయలుదేరింటారు మీరు వీడియో చూసేటానికి. సో గురుస్వామికి స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పేసి కొట్టినాడు అనమాట. తర్వాత ఇంకా మనము సాములంతా ఇరుముడ్లు తెస్తారనమాట గుడి నుంచి. సో చూడండి మీరు ఇరుముడ్లంతా తెచ్చేది అందరు స్వాములన్నీ తెచ్చేసేసి స్వాములంతా ఎక్కి బస్సులో కూర్చున్నాక భారీగా వాన పడింది. అదేదో అయ్యప్ప స్వామి దీవించినట్టు అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో బస్సు అయితే బయలుదేరింది. సో అంతా మంచిగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ స్వామి శరణమయ్యప్ప అని చెప్పి స్వాములంతా బయలుదేరిపోయినా అనమాట. కానీ నాకైతే